వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని ఈరోజు దళిత బంధులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే దళిత బంధు అందరికీ రావాలనే నెపంతో ఏదైతే ధర్నా కార్యక్రమం ఇస్లాపూర్ ఎక్స్ప్రెస్లో చేపడుతున్నారో దానికి మద్దతుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా ధర్నాలో పాల్గొనడానికి చేస్తూ ఈ ధర్నాలో దళిత బంధు ప్రతి ఒక్క దళిత కుటుంబానికి చెందాలి. చిట్కూరు గ్రామంలో 175 మంది అర్హులు దళితులు ఉన్నారు. అందులో కేవలం 22 మందికే లిస్టులో పేరు లేదు. ఇంకా 5 మంది పేర్లు తెల్ల పేపర్ మీద రాసుకొని లోపల నీరు గార్చే పని చేస్తున్నారు. కావున ఈ దళిత బంధు ప్రతి ఒక్క అర్హులైన దళితులందరికీ ఎంతమంది అయితే చిట్కూరు గ్రామంలో ఉన్నారో వాళ్ళందరికీ చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే వడ్డీని కర్రు కాల్చి కాచు పెడతాం కేసీఆర్ గారికి అని గుర్తు చేస్తూ ఇది ఒక దళిత బంధు ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి నిరుపేదలకు చెందాలని మా పార్టీ తరఫున కోరుతూ చిట్కూరు గ్రామ ప్రజలందరికీ కూడా ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.